సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు నిత్య పూజలు, కోడె మొక్కుల చెల్లింపులు, స్వామివారి కైంకర్యాలు చెల్లించుకోవడం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 76 కోట్లతో త్వరలో టెండర్లకు పిలుపునిస్తామని కమిషనర్ వెంకట్రావు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదన్నారు. భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్ల పనులకు ఆయన ఈవో వినోద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈవో అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు, ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది.